గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మా టుడే టుమారో ఛానల్కి, మా స్వీట్ మెమరీస్ ప్రోగ్రామ్కి మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం సార్. సంతోషం. టీవీ రంగంలోకి ఎలా ప్రవేశించారు సార్? టీవీ రంగంలోకి నేను ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు చేశానండి. చాలామంది ఆర్టిస్ట్ అయిపోవాలని సరదాగా వచ్చేస్తారు, కానీ వెనకాల ఒక వ్యక్తి లేదా శక్తి, వీడిలో ధనం, ఈ మూడిట్లో ఏది లేకపోయినా వాడు ముందుకు రాణించలేడు. కానీ నేను ఆర్టిస్ట్ అవుదామని ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇంతకుముందు ఏం చేసావు అని అడిగారు. ఏదైనా అవకాశం ఇస్తే కదండి ఏదైనా చేయడానికి. అబ్బా ఏమైనా చేసుంటే చెప్పు. లేదండి, ఫోటో ఇచ్చేళ్ళండి వారు. ఫోటో ఇవ్వడం ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా ఒక్క కబురు రాదే. ఒకసారి సీరియస్ అయ్యి, ఏమండి ఇప్పటికి 40 ఫోటోలు ఇచ్చాను మీ ఆఫీస్లో, ఏంటి ఫోన్ చేయలేదు. చేస్తాం ఏంటి, సీరియస్ అవుతాంటి, అవసరం అయితే చేస్తాం, లేతే లేదు అన్నారు. ఆఖరికి ఒక రోజున ఫోన్ వచ్చింది. వాళ్ళకి ముష్టి వాళ్ళు అవసరం అయ్యారు. 100 మంది ముష్టి వాళ్ళ కోసం ఈ ఫోటోలు ఇచ్చిన వాళ్ళందరినీ ఎతికి అందరూ నన్ను ముష్టోడి కింద సెలెక్ట్ చేశారు. ఫోన్ చేశారు, బాబు గుడి దగ్గర ముష్టోడి క్యారెక్టర్ ఒకటి చేస్తావా అన్నాడు. ముష్టోడి క్యారెక్టరా? అది కాదు సార్, నేను ఆర్టిస్ట్ని సార్. ఆర్టిస్ట్ ముష్టోడు వేయకూడదా? చేస్తే చేయలే, అయితే మానేయి అన్నంతో కొంచెం కించిత్ బాధ కలిగింది. ఒక కళాకారుడిగా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఏంటిది ఇలా జరుగుతుంది ఇండస్ట్రీలో, నాకు అవకాశాలు రావట్లేదు అని చాలా బాధపడ్డాను. ఆఖరికి ఇంక ఇలా కాదు, నేను ఆర్టిస్ట్ అంటే ఎవడూ ఇవ్వట్లేదు, నేను రైటర్ని అని ఆఫీస్ దగ్గరికి వెళ్తే డైరెక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టారు. అంటే ఏంటి, ఇక్కడ ఒక శక్తి మనల్ని తీసుకెళ్ళిన లోపలికి. ఇందాక మీకు 3 చెప్పాను కదండి. మనలో ఒక పర్సనల్ టాలెంట్ ఏదైనా ఉంటే ఆఫీస్లో అడుగు పెడతాం. నేను ఆర్టిస్ట్ని అండి, ఇంతకుముందు ఏమైనా చేసావు, ఏం చేయలేదండి, ఫోటో ఇచ్చేళ్ళు, ఇది పరిస్థితి. సో మీరు రైటరా, రండి లోపల రండి అని లోపల పిలిచారు. డైరెక్టర్ గారు ఎదురుగుండా కూర్చోబెట్టారు. అప్పుడు నా టాలెంట్ ఆయన చూపించడానికి అవకాశం దొరికింది. అవును, నీలో ఇంత టాలెంట్ ఉంది, మరి నువ్వెందుకు ఆర్టిస్ట్గా ట్రై చేయట్లేదు? ఏంటి సార్ ట్రై చేయట్లేదు, ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇస్తున్నాను, ఇంతకుముందు ఏం చేసావు అంటున్నారు. లేదు మా సీరియల్లో క్యారెక్టర్ చేద్దు కానీ అని ఈటీవీలో ఫస్ట్ ఒక అవకాశం వచ్చిందండి. దాన్ని చూసి ఎన్నంరెడ్డి వెంకటరెడ్డి గారని ఈటీవీలో ఒక ప్రముఖ దర్శకులైన ఆయన ప్రజల దగ్గర ప్రజలతో తిరుగుతూ ప్రజల్ని బకరా చేసే ప్రోగ్రామ్ని అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అది ఈటీవీలో టాప్ రేంజ్లో వెళుతుంది, టాప్ రేటింగ్లో వెళుతుంది. ఆ ప్రోగ్రాం చేస్తావా అని అడిగారు. ఏంటండి ఆ ప్రోగ్రాం? ఏం లేదే, జనాలను బకరా చేయడమే, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు. సరే చేస్తానంటన్నా. ఒక స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళి అది చేస్తే సుమన్ గారు అభినందించి, ఈయన కంటిన్యూటీ ప్రతి ఎపిసోడ్లోనూ పెట్టండి, ఈయన చేసేది డిఫరెంట్గా ఉంది, ఈయన కంటిన్యూగా ఉండాలన్నారు. అలాగా అష్ ప్రోగ్రాంలో ప్రతి ఎపిసోడ్లో నేను చేస్తూ ప్రజలందరికీ బాగా పరిచయం అయిపోయాను. ఇంకా నేను బకరా చేయడానికి వెళ్తే ఈయన ఇష్యూలో చేస్తారు అని కనిపెట్టేశారు. అమ్మ లాభం లేదు, ఇంక ఈ ప్రోగ్రాంకి నేను అనర్హుండి. ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి బకరా చేశాను, మళ్ళీ మీరే ఎక్కడైనా కనపడితే ఇష్యూ ప్రోగ్రాం ఎక్కడో కెమెరా పెట్టుంటారు అని గుర్తుపట్టేసి అంత ఫేమస్ అయిపోయింది. ఇంకా తర్వాత దానికి గుడ్ బై చెప్పి ఈటీవీ సీరియల్లోకి అడుగుపెట్టాను. అభిషేకం, కుంకుమరేఖ, భార్యామణి, ఇలా పెద్ద పెద్ద సీరియల్లో ఒక పెద్ద తరహా క్యారెక్టర్, ఏదో 1 డే 2 డే క్యారెక్టర్ కాకుండా హీరోయిన్కి ఫాదరు, ఇలాగా నేను అయితే ఓకే గారితో సినిమా ద్రాక్షారం సరోజ గారు, ఆవిడ నా భార్యగా చేసింది కుంకుమరేఖ. ఇలాగా సీరియల్స్లో ప్రమోట్ అవుతున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా జబర్దస్త్లో ట్రై చేద్దామని వెళ్ళాను. సార్ నేను ఆర్టిస్ట్ అండి, జబర్దస్త్ చేయాలని. ముసలోళ్ళకి ఇక్కడ ఇవ్వరండి, అందరూ కుర్రోళ్ళు చేస్తున్నారు కదా, ముసలోళ్ళకి ఇవ్వరని. కామెడీకి ముసలోడు ఏంటే, అక్కడ నవ్వించడం కావాలి. లేదండి అందరూ యూతే ఉన్నారండి, ముసలోళ్ళకి లేదండి, టీం లీడర్ ఇవ్వరండి. టీం లీడర్ ఎవరు అడిగాడు, ఏదో టీంలో పెట్టవాలి, వాళ్ళు ఒప్పుకుంటే చెయ్యండి మీరు, లేకపోతే వదిలేయండి అని వెనక్కి వచ్చేసాను. అక్కడ అట్రప్లాఫ్ అయిపోయాను. సడన్గా ఓ రోజున చలాకి చంటి కనపడ్డాడు. డాడీ నేను మళ్ళీ జబర్దస్త్లో ఎంట్రీ ఇస్తున్నాను మానేసి, నా ట్రూప్లో నువ్వు చేస్తావా అన్నాడు. ముసలోళ్ళు రానిరాడు కదా అన్నాడు. ఎవడా అన్నది? నువ్వురా, టీం లీడర్ నేను ఎవరిని పెట్టుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయవలసిందే, నువ్వు వచ్చి అన్నాడు. సరే అని జబర్దస్త్లో అడుగుపెట్టి నేనే ఒక ఎపిసోడ్ రాశాను. మనిషి కుక్కలా మారిపోతే ఎలా ఉంటుంది అనే ఒక భావన పెట్టుకుని నేను ఒక కుక్కలాగా యాక్ట్ చేస్తూ చలాకి చెంటుతో చేశాను. దాంతో మొత్తం ఆంధ్రేతర రంగాల్లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ బాగా హిట్ అయ్యి, అలాగా అతనితో ఒక 10 ఎపిసోడ్లు హిట్ ఇవ్వగానే అతనికి ఏదో సినిమా అవకాశం వచ్చి వెళ్ళిపోతుంటే, మంచి టాలెంట్ ఉంది, ఇతను రైటర్ కూడా కదా, ఈయన టీం లీడర్ ఇచ్చేద్దాం అన్నారు. అప్పుడు ఇంకే ముసలాడు ఏం కనపడలేదు వాళ్ళకి. మీకు టీం లీడర్ ఇచ్చేస్తున్నామండి అన్నారు. వాళ్ళే పెట్టారు, ఎస్ కలవాలి, అతని పేరు కలవాలి, ముందు పెట్టే బిరుదు కలవాలి. షేకింగ్ శేషు, రాకెట్ రాఘవ్, చలాకి చంటి, శకలక శంకర్, అలా కలవాలని శేషుకు ముందు ఏం పెడదామని ఆలోచించి షేకింగ్ శేషు అని పెట్టారు. అది చేస్తున్న తరుణంలో నాకు లక్కీగా మా ఇష్టమైన నటులు ఎంఎస్ నారాయణ గారు పాపం పరమపదించారు.
ఆయన లేని లోటు ఇండస్ట్రీకి చాలా కనపడుతుంది. అదే టైంలో అనిల్ రావిపూడి గారు సుప్రీం అనే ఒక సినిమా తయారు చేస్తున్నారు. ఏం చేద్దాం, ఎంఎస్ గారు పోయారు, ఈ క్యారెక్టర్ ఎవరికి ఇద్దాం అని అలా ఆలోచిస్తుంటే హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి కొంచెం ఇంచుమించు పోలికలు ఉంటాయి కానీ మంచి బేస్ వాయిస్, షేకింగ్ శేషన్ జబర్దస్త్లో ఉన్నాడండి. అవునా అని ఒక ఎపిసోడ్ ఆన్ చేసి చూశారు. అవును అలాగే ఉన్నారు కదా, కొంచెం ఇంచుమించు పెట్టేద్దాం అని పిలిచారు. శేష్ గారు మా సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది, చేస్తారని. అయ్యో అవకాశాల కోసమే కదండి నేను హైదరాబాద్ వచ్చాను, చేస్తారేంటి? డెఫినెట్గా చేస్తానంట. మరి జబర్దస్త్ ఉంది, అవునండి అవి ప్రాణం పెట్టింది అది చూసే కదా మీరు పిలిచారు అంటే, మా సినిమా చేస్తున్నప్పుడు జబర్దస్త్ కుదరదు, డేస్ మాకు ఎక్కువ కావాలి, మీరు నెలలో 4 ఎపిసోడ్లు అందులో చేస్తారు, మధ్యలో జబర్దస్త్ ఉందంటే కుదరదండి అన్నారు. అమ్మో ఇండస్ట్రీ ఓ కన్ను అయితే టీవీ రంగం నాకు ఓ కన్నండి, ఏ కన్ను మీకు కావాలని అడిగినట్టుగా మీరు చెప్పారు. సో నేను మళ్ళీ వాళ్ళ శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అడిగి వారి పర్మిషన్ ఇస్తే వచ్చి చేస్తానండి, ఇవ్వకపోతే మాత్రం అక్కడే ఉండాలి, ముందు నాకు ముద్ద పెట్టిన సంస్థ అది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఒక మంచి ఫిలిం అవకాశం వచ్చింది చేద్దాం అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే ఒక 2 నెలలు వదిలేస్తే అది చేసి మళ్ళీ వచ్చి జబర్దస్త్లో జాయిన్ అయిపోతానండి అన్న. అలాగా సినిమా రంగంలో అడుగుపెట్టానండి. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ రాకముందు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఈ ఇండస్ట్రీకి వచ్చి చాలామంది నటీనటులు సస్టైన్ అవ్వలేక, ఫీడింగ్ లేక, ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ ఓళ్ళల్లో ఉంచి వాళ్ళు ఒంటరి పోరాటం చేస్తూ సక్సెస్ వచ్చే వరకు ఈ ఇండస్ట్రీలో పోరాటం చేస్తారు, అంత అవసరం అంటారా? చాలా మంచి ప్రశ్న అండి. ఏ ఆర్టిస్ట్ అయినా కళాకారుడు అవ్వాలని అనుకున్నప్పుడు అతనికి ఊరి ప్రోద్బలం, చుట్టుపక్కల స్నేహితుల ప్రోద్బలం ఉండాలి. అసలు వాడు నటుడు అని చుట్టుపక్కల వాళ్ళు గుర్తిస్తే తప్ప ఈ రంగంలో అడుగు పెట్టకూడదు. నాది స్వగ్రామం వచ్చి మెండపేట, అంటే ఈస్ట్ గోదావరి దగ్గర దొళ్ళ గ్రామం ఉంది. మా నాన్నగారు గ్రామకరణం. సో ఎన్టీ రామారావు గారి పుణ్యం అని కరణాలందరినీ పీకేశారు, మేము రోడ్డును పడ్డాం. సో ఇంకా చదువును ఆపేసి ఏం చేద్దామని ఆలోచించి మిమిక్రీ కళను ప్రాక్టీస్ చేశాను. అంటే సినీ నటులందరినీ అనుకరించడం. అలాగ అనుకరిస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్గా 3 గోల్డ్ మెడల్ తీసుకుని దాంట్లో ప్రాచుర్యం పొందాక ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. ఉద్యోగ ప్రయత్నం చేస్తే టీవీఎస్ కంపెనీ అని సుందరం మోటార్స్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, అందులో నాకు ఒక ఉద్యోగం వచ్చింది. అది చేస్తూ ఒక బ్రాంచ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి జాబ్ చేస్తూ వైజాగ్లో ఉండి ఇంకా సంపాదన సరిపోవటం లేదని రోషన్ లాల్ ఆర్కెస్ట్రా అని ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఒకటి స్థాపించాం. దాంట్లో కూడా బాగా ప్రాచుర్యం పొంది ప్రతి గాయకుడు కూడా ఎందుకు బాలసుబ్రహ్మణ్యం కావాలి, మీరు ఇక్కడి నుంచి ఆర్కెస్ట్రా పట్టుకెళ్తే బోల్డ్ డబ్బులు అయిపోతాయి, అక్కడ రోషన్ లాల్ ఆర్కెస్ట్రా అని చాలా బాగుంది, నేను వచ్చి పాడేస్తాను, వాళ్ళ ఆర్కెస్ట్రా బుక్ చేసుకోండి అంటూ అక్కడ ఆర్కెస్ట్రా నేపథ్యంలో కొన్నాళ్ళు ఉంటూ నేను ఇలా తిరుగుతున్నానని మా హెడ్ ఆఫీస్కి తెలిసి వర్క్ బాగానే చేస్తాడు శేషు, కానీ ఏదో నా మిమిక్రీలని ఆర్కెస్ట్రాలని తిరుగుతున్నాడండి అని మా మేనేజర్ కంప్లైంట్ చేస్తే, ఓహో భాష రాని ఊళ్ళో పాడేస్తే దరిద్రం వదిలిపోతుంది కదా అని చెప్పి ఒరిస్సాలో పాడేశారు, బెరహంపూర్. ఇక అక్కడి నుంచి నరకం స్టార్ట్ అయింది. బయటికి వెళ్ళి ఏం ప్రోగ్రామ్ ఇస్తాం, ఒరియా రాదు మనకి, చచ్చినట్టు ఆఫీస్లో నుండి పనిచేయడం, బోర్ కొట్టేసింది, సంపాదన సరిపోవట్లేదు, వాళ్ళు ఇచ్చే జీతం సరిపోవట్లేదు, ఫ్యామిలీతో ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్న టైంలో ఆ బ్రాంచ్ కొంచెం ఇంప్రూవ్ అవగానే వీడిని ఇక్కడ కాదు కటక్ వేసేద్దాం, అక్కడ కటక్ చాలా డల్గా ఉందని మళ్ళీ కటక్ వేసారు, అది ఇంకా నరకం అయిపోయింది. ఒరిస్సాలో ఏమిటంటే హాస్పిటల్ అనేది ఉండదు, అక్కడ ఎవరికి రోగాలు రావు, ఎందుకంటే ఆ ఊర్లో ఉప్పు కారం అసలు తినరంటే వేయరు. అందులో చికెన్ కావాలి బాబు అంటే చికెన్ పట్టుకొస్తాడు, నోట్లో పెడితే చప్పగా ఉంటుంది, ఉప్పు ఉండదు కారం ఉండదు. అప్పుడు కూడా ఆంధ్రాకి అని అడుగుతాడు, ఆంధ్ర పచ్చిమిరకాయలు కారం డబ్బా ఉప్పు డబ్బా అక్కడ పెడతాడు, అది నంచుకు తినండి అంటాడు. అమ్మ నాయన ఈ తిండి ఎలా తింటాం, చచ్చిపోతాం, పోనీ ఇడ్లీ ఉందా బాబు అంటే ఉందండి ఇడ్లీ అని ఇడ్లీ ఇచ్చేవారు. చట్నీ రావట్లేదంటే అలా చూస్తున్నారు, 2 ఇడ్లీలు మాత్రం తెల్లగా ఉన్నాయి, చట్నీ కోణం ఇడ్లీ తినంటున్నాడు వాడు, చేయి పెడితే చల్లగా ఉన్నాయి ఇడ్లీలు, ఏంటి చల్లగా ఉన్నాయి, చిన్న ముక్క నోట్లో పెడితే అది పానకంలో నానబెడతారట ఇడ్లీని. ఇక తిండి తినలేక భరించలేక ఇంటికి వస్తేనే తప్ప ఆంధ్ర ఫుడ్ దొరికేది కాదు. కారణం ఏమిటని అడిగితే ఇక్కడ ఉప్పు కారం తినకపోవడం వల్ల ఇక్కడ రోగాలు ఏం లేవండి, హాస్పిటల్స్ కూడా ఏం లేవు, ఎవరికైనా సివియర్ అయితే వైజాగ్ తీసుకెళ్ళిపోవడమే తప్ప జ్వరం అనేది ఎరగరు ఇక్కడ. అమ్మ అది ఆరోగ్యరీత్యా పర్వాలేదు, ముందు నుంచి మనకి బాడీకి ఇలా అలవాటు అయిపోయింది, బతకలేము ఇక్కడని, ఇంకా లాభం లేదు, పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు, రిజైన్ చేసి ఇండస్ట్రీకి పోదాం. అయితే వీళ్ళు ఇలా బయలుదేరడానికి కారణం మా ఊరి ప్రజలు, నేను చదివిన కాలేజీలో వాళ్ళు ప్రార్థన, ఎరా నువ్వు సినిమా యాక్టర్ అవ్వచ్చు కదరా, భలే చేస్తున్నావు కామెడీ అని వాళ్ళందరూ అంటే తప్ప నాకు తెలియలేదు ఇది నటనకు ఉపయోగపడుతుంది అని. అలాగా ఏ కళాకారుడికైనా చుట్టుపక్కల, ఇప్పుడు సపోజ్ నేను మీ దగ్గర పాట పాడాను అనుకోండి, పాట చాలా బాగా పాడుతున్నారు మీరు, సాంగ్స్ ట్రై చేయొచ్చు కదా సినిమాలో అని మీరు అన్నారంటే
ఇతనికి ఒక ప్రోద్బలం, అంటే ఒక ఎంకరేజ్మెంట్ వచ్చింది. అలాగ ఒక 100 మంది అన్నారనుకోండి, వాడు డెఫినెట్గా కసి పెరుగుతుంది. ఆ కళ నిజంగా ఉంటే. నన్ను అలాగ మా ఊళ్ళో వాళ్ళు, కాలేజీలో చదువుకునే ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేశారు, ఆర్టిస్ట్గా వెళ్ళిపోతే బాగుంటుంది అని హైదరాబాద్ వచ్చానమాట. కానీ అక్కడి నుంచి నరకం స్టార్ట్. జేబులు పైసలు ఏం చేద్దాం, ఏదో జాబ్ ట్రై చేద్దామని వెళ్ళాను. అవును, మీరు సుందర మోటార్స్లో చేశారు కదా, మీకు మంచి పేరు కూడా ఉంది, అవార్డు కూడా ఇచ్చారట కదా అన్నారు, మా ఆటోమొబైల్ రంగంలోనే. అవును సార్ అన్నాను. అవును, మరి ఆ సుందర మోటార్స్లో ఎందుకు మానేశారన్నాడు. అంటేనండి నన్ను పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు, దానివల్ల సరే అప్లికేషన్ ఇవ్వండి అన్నారు. ఇచ్చాను హైదరాబాద్లోనే. 15 రోజుల తర్వాత కనపడండి అన్నారు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారన్నది నాకు తెలియదు. మా హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి ఏంటి పొజిషన్ ఏంటి, ఎందుకు మానేసాడు ఏంటి అన్ని వివరాలు అడిగారు. సార్ మీకు ఉద్యోగం ఇస్తాం కానీ కళారంగం సైడ్ వెళ్తానంటే జాబ్ కుదరదండి, ఇదా తెలుసుకోండి. ఓరే నాయనో, లేదండి నేను దానికోసం వచ్చాను, ఇవ్వమండి జాబ్. మరి ఎలాగా ఆర్టిస్ట్ ఎలా ఉన్నాను, ఏం అర్థం లేదు. మళ్ళీ ఆశ చంపుకుని వెనక్కి వెళ్ళిపోదామా అనుకుంటే వెళ్ళలేను. కసి మీద వచ్చాను, లాభం లేదని జాబ్ కోసం ట్రై చేయాలి. పగలు జాబ్ చేద్దామంటే ఇండస్ట్రీలోకి రాలేము, ఎలాగని బాగా ఆలోచించి అప్పుడు ఎస్టీడీ బూతులు ఉండేవి, పేజర్లు ఉండేవి తప్ప నేను వచ్చిన టైంలో సెల్లు లేవు. సరే ఏదో ఒక ఎస్టీడీ బూత్ దగ్గర సికింద్రాబాద్ ఆపోజిట్ ఒక ఎస్టీడీ బూత్ ఉందండి. పైన లాడ్జి, కింద హోటల్, పక్కన ఎస్టీడీ బూత్. అక్కడికి వెళ్ళి అలా కాసేపు కూర్చున్నాను. ఏంటి మీరు రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు? ఉద్యోగం కోసం సార్ అన్నాను. చదువుకున్న వారిలో ఉన్నారు, ఈ ఉద్యోగం ఏం చేస్తారు? ఈ ఉద్యోగం ఎందుకు అడుగుతున్నానంటేనంటే మీకు మ్యారేజ్ అయింది కదా, మీరే ఓనర్ కదా, సాయంత్రం 6 వెళ్తే మీ ఫ్యామిలీతో హాయిగా ఉండొచ్చు. 6 నుంచి 11 వరకు ఎస్టీడీ బూత్ నేను రన్ చేస్తానండి. ఎంతో కొంత ఇవ్వండి, 1500 ఇస్తాను చాలా, మహాప్రసాదం. 1500 ఇవ్వండి, నేను అడ్జస్ట్ అయిపోతాను. అలాగా సికింద్రాబాద్ ఎస్టీడీ బూత్లో ట్రై చేస్తూ ఆ ఎస్టీడీ బూత్ నెంబరే నా నెంబర్గా పెట్టేసి అవకాశాల కోసం ట్రై చేయడం మొదలెట్టాను. అంటే ఇక్కడ నాకు 2 ఆయువు పట్లు దొరికాయి బతకడానికి. నైట్ ఎస్టీడీ బూత్ 11 అయ్యేటప్పటికి వాడే భోజనం పెట్టేవాడు, భోజనం చేసాడు, ఆ ఎస్టీడీ బూత్లోనే పడుకోవడం. మన్నాడు పొద్దున్నే ఆయన వచ్చేసేవారు, రాగానే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి పేమెంట్ అది అప్పచెప్పేసి నా రంగంలో నేను తిరిగేవాడిని. ఇది కాక పైచెలకు ఒక్కొక్కళ్ళు గిఫ్ట్ల కింద ఇచ్చేవారు, కాల్ వెయిటింగ్ అని పేజర్లు పెట్టుకునేవారు. ఆ పేజర్లకి ఎలాగా ఎవరో ఒక అతను వచ్చేసి ఫోన్ నెంబరు డైల్ చేసి అలా వదిలేసేవాడు, వాడికి పేజర్లో పడేది, వాడు చేసేవాడు, వీళ్ళు మాట్లాడేవారు. అదేంటిది నా ఫోన్ వాడుకుంటున్నావు, అలా వాడడానికి వీలేదు, అలా వాడితే ఇక్కడ రూపాయి కట్టాలన్నాను. అలాగ కొంత ఇన్కమ్ వచ్చేది, అది ఓనర్కి ఏం లాస్ కాదు. అలాగ కొంత ఇన్కమ్ సంపాదించుకుని అలా పెడుతూ నాకు ఒక స్టాండర్డ్ నెంబర్ ఒకటి ఉండి ఎస్టీడీ బూత్లో ఒక పేజర్ ఒకటి ఉండి ఒక ఏడాది కష్టపడ్డాను. ఏడాది తర్వాత ఈటీవీలో అవకాశం రావడం, అప్పుడు ఎస్టీడీ బూత్ గుడ్ బై చెప్పడం, ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అలా డెవలప్ అవుతుంటే సీరియల్స్ అవకాశం రావడం. దాసరి గారు అభిషేకం సీరియల్లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు, అది బాగుండి కనీసం ఒక 250 ఎపిసోడ్ల దాకా నడిపిద్దాం అనుకున్నారు. కానీ ఆ సీరియల్ జరుగుతుంటే మిగతా క్యారెక్టర్ని చూడకుండా నన్ను చూడడం మొదలెట్టేవారు. అబ్బా సింపతి పోతుంది, ఇతను సీన్లోకి వచ్చేస్తుంటే ఆ పక్కన ఏడుస్తున్న ఆర్టిస్టులు చూడలేదు, ఇతన్నే చూస్తున్నారు. అంటే కామెడీ డామినేట్ అవుతుంది, కథకది బలం కాదు. అతని క్యారెక్టర్ కొంచెం కట్ చేసేయండి, సింపతి మా ఆవిడ కూడా అతని క్యారెక్టర్ చూస్తుంది అని చేతను అతని క్యారెక్టర్ తగ్గించి సింపతి పెంచి క్యారెక్టర్ని పెంచండి అని అక్కడ నాకు దండ వేశారు. దండ వేయగానే అలాగా ఈటీవీ వాళ్ళు కుంకుమరేఖ, అభిషేకం తర్వాత కుంకుమరేఖ, భార్యామణి ఇలా రకరకాల సీరియల్ చేస్తూ సినిమా రంగంలోకి అడుగుపెట్టానండి. ఇవ్వండి నా కష్టాలు. ఆ మిమిక్రీ గురించి కూడా ఒకటి చెప్పాలండి. ఇక్కడ హైదరాబాద్లో ఎస్టీడీ బూత్లో చేస్తూ పగలు ఏం చేసేవాడిని అంటే ఇంకా సంపాదన పెంచుకోవాలని డబ్బింగ్ థియేటర్ల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చునేవాడిని. అలాగా ఎవరైనా నువ్వు రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్వా? అవునండి డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎవరికి చేయగలవు? సీరియల్లో ఒక 20 మందికి చేయమంటే చేస్తాను. సీరియల్లో 20 మందికా? అదేలాగా మీరు చెప్పండి, ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ చేస్తారు. పంతులు క్యారెక్టర్ చెప్పు, మంత్రాలు చదువుతూ పంతులు క్యారెక్టర్ చెప్పేశాను. వారని ఆ వాచ్మ్యాన్ క్యారెక్టర్ చెప్పగలవా? చెప్తానండి. వాచ్మ్యాన్ క్యారెక్టర్ చెప్పేశారు. అలాగా వాళ్ళకి ఏ క్యారెక్టర్, ఒక విలన్కి చెప్పగలవా? చెప్పేశారు. భలే గొంతు మార్చేస్తున్నా, నీ పని బాగుందని ఒక రోజుకి 10 క్యారెక్టర్లు చేసేసేవాడిని స్టూడియోలో. అది డబ్బింగ్ ఆర్టిస్టుల అసోసియేషన్ వాళ్ళకి తెలిసింది. మొత్తం అందరి పట్టం కొట్టేస్తున్నాడు ఆవిడ శేష్ అని, ఆ డబ్బింగ్ థియేటర్ దగ్గర కూర్చుంటున్నాడు. ఆడికి ఇచ్చేది ఒకటే కన్విన్స్, 10 వాయిస్లు చెప్పేసేసి ఒక్క కన్విన్సే తీసుకెళ్తున్నాడు. మొత్తం టోటల్ ఆర్టిస్టులందరికీ ఎఫెక్ట్ అయిపోతుంది. ఆడి మీద మనం గొడవ పెట్టాలని స్టూడియోకి వచ్చేసారు. అప్పుడు కాంచన బాబు వీళ్ళందరూ ఉండేవారు. ఏమంటే ఇది అన్యాయం కదా, మీరు ఎలా కూర్చొని 10 మందికి డబ్బింగ్లు చెప్పేస్తే మిగతా ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి? వాళ్ళని చెప్పమనండి, 20 మందికి నేను వద్దానన్నా నేను. వాళ్ళకి లేదు, ఒకటే వాయిస్ చెప్తారు వాళ్ళు, ఆ వాయిసే మీరు చెడగొట్టేస్తే ఎలాగా? మరి ఏం చేయమంటారు చెప్పండి. అలా చెప్పకండి,
ఒక పర్టికులర్ ఒక ఆర్టిస్ట్కి చెప్పండి. సరేలేండి చూద్దాం మరి ఇంకా ఏం చేయమంటారు అని అలా ఒక్క ఆర్టిస్ట్ చెప్తుంటే వాళ్ళు వినేవారు కాదు. వాళ్ళు అలాగే అంటారండి చెప్పండి అని అనేవారు. ఆ మిమిక్రీ కళ నాకు ఇలా ఉపయోగపడింది డబ్బింగ్ ఆర్టిస్ట్గా. కొన్నాళ్ళు అలాగా కాలం వెళ్ళవచ్చాను. మిమిక్రీలో బాగా ఫెమిలియర్ వాయిస్ ఏది చెప్పేవారు? నిజం చెప్పాలంటేనండి ఈ మిమిక్రీ నేను మానేశాను. ఎందుకు మానేశానంటే సోకాల్డ్ మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరు కూడా డెవలప్ అవ్వలేదు ఇండస్ట్రీలో. ఉదాహరణకి నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఆయన్ని ట్రై చేశారు ఆర్టిస్ట్గా చేద్దామని, పితామహుడు అవ్వలేదు. శివారెడ్డి గారు ఆయనే ట్రై చేస్తున్నారు, ఒక పాపులారిటీ రావట్లేదు. బ్రహ్మానందం ఆయన మిమిక్రీ ఆర్టిస్టే, ఆయన నేను ప్రతి కాంపిటీషన్లోనూ పాల్గొనేవాళ్ళం, ఇద్దరం చేసేవాళ్ళం, పోటాపోటీగా వచ్చేవాళ్ళం. మిమిక్రీతో ఇండస్ట్రీలో ఎదగాలనుకోవడం మూర్ఖత్వం అని నేను తెలుసుకున్నాను. కొన్ని సీరియల్స్ చేస్తుంటే ఇక్కడ రాజ్బాబులో మాట్లాడమంటారా అని డైరెక్ట్గా మాట్లాడు అనేవారు. నేను చేసేసిన తర్వాత కొంతమంది పెద్దలు ఏంటి చేసావు రాజ్బాబుని ఇమిటేట్ చేసావు, వద్దు రాజ్బాబు ఉండగా నువ్వు రాజ్బాబుని ఇమిటేట్ చేస్తే నిన్నెవడు చూస్తాడు, ఇక్కడ అల్లు రామంగం చేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ రేలంగ్ గారిని చేస్తే ఎలా ఉంటుంది అని అలాగే ఇమిటేషన్లు చేస్తూ సీరియల్ చేసేవాడిని. అందరూ పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడు స్వతసిద్ధమైన వాయిస్తో ఆర్టిస్టు ఒక పేటెంట్ అవ్వాలి. కృష్ణ భగవాన్ ఒకలాగా, మన ఎంఎస్ గారు ఒకలాగా, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన వాయిస్ తోటి ఎలా పేటెంట్ అయ్యారు. నువ్వు అలాగ ఒక స్పెషల్ వాయిస్ నువ్వు పెట్టుకొని పేటెంట్ అవ్వాలి తప్ప మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదగాలనుకోవడం చాలా కష్టం. వేణుమాధవ్ కూడా మిమిక్రీ ఆర్టిస్టే, బట్ మానేశాడు మిమిక్రీలు. మానేస్తేనే ఇండస్ట్రీలో ఎదగలిగాడు. మానకుండానే అది ఇది చేస్తూ మెయింటైన్ అయ్యాడు మన శివారెడ్డి. స్టేజ్ ప్రోగ్రాంలు ఇచ్చుకున్నాడు, సినిమాల్లో వేషాలు ఇచ్చేవాడు. కానీ ఆ టింజ్ అదే కనపడుతుంది వీళ్ళకి, శివారెడ్డి మిమిక్రీ ఆర్టిస్టా అనే టింజ్ ఉంటుంది తప్ప ఆర్టిస్ట్గా వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. మనం వృత్తి 2 పడవల ప్రయాణం ఆర్టిస్ట్ చేయకూడదు, ఇదా అదా ఆర్టిస్ట్ మారి అని అనుకుని మిమిక్రీ మానేశానండి. మీరు అన్నారు ఎవరెవరైనా, నేను చెయ్యని ఆర్టిస్ట్ లేరండి. ఏ ఆర్టిస్ట్ చేసినా సరే కరతాళధ్వనులే. ఇప్పుడు రావుగోపాలరావు గారు తీసుకుంటే ఈ రోజు రాని రోజా ఈ రోజు వస్తుందన్న కూజా నీళ్ళ లాంటి తాజా వార్త వస్తే కాజా తిని మేజా బల్లెక్కు కూర్చోక వీపు భాజా మోగినట్టు బాధపడతావేమిరా మేధావిహీన అని ఇలా రావుగోపాలరావు గారని జగ్గయ్య గారు కూడా చేసేవాడిని. కన్న తల్లి కోసం నువ్వేం చేసినా పర్వాలేదని అనుకుని నన్ను కాదని నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయగలరా, కన్న తండ్రికి ఆ మాత్రం వాల్యూ ఇవ్వలేను నువ్వు, నా దగ్గర ఉండడానికి వీరలేదు అని జగ్గయ్య గారు. అలాగా ఏ నటుడు కావాలంటే ఆ నటుడిని అవలీలగా అనుకరించేవాడిని. కృష్ణ గారు, శోభన్ బాబు. కానీ మానేసిన తర్వాత ఆ కోవలోకి వెళ్ళకూడదని, మళ్ళీ వెళితే మళ్ళీ ఆ రుచి తగిలితే మళ్ళీ అటుపక్క వెళ్ళిపోతానేమో అన్న భయంతో మిమిక్రీకి పూర్తిగా దూరం అయిపోయానండి. బట్ ఆ కళ నాకు ఇండస్ట్రీకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ రీత్యా ఒక డైలాగ్ వాళ్ళు ఏదో మన వెళ్ళిపోయినా ఎదమా ఏం చెప్పావు అని అలా పెక్యులర్గా మాట్లాడడానికి ఆ మిమిక్రీ ఉపయోగపడుతుంది. సపోజ్ ప్రకాష్ రాజ్ గారే ఉన్నారు, ఎరా ఎక్కడి నుంచి వచ్చావు అని ఆయన అనగానే ఏ పక్క నుంచే అని నేనంటే ఫన్ వస్తుంది అక్కడ థియేటర్లో. అలా ఒక్కసారి చేసుకోవడానికి బాగుంటుంది. టోటల్ ఇమిటేషన్ చేస్తే మాత్రం బాగుండదు. ఎదట ఆర్టిస్ట్ని మనం వెక్కిరించడానికి ఈ మిమిక్రీ ఉపయోగపడుతుంది. వాడు ఎంతో సీరియస్గా మాట్లాడిస్తాడు, మళ్ళీ అదే డైలాగ్ ఎండింగ్ చిన్న పంచ్ అన్న అంటే హాల్లో మంచి పంచ్ వస్తుంది. అలాగే వేణుమాధవ్ గారు చేసేవారు. ప్రతి ఆర్టిస్ట్ని, ప్రకాష్ రాజుని కూడా ఇమిటేట్ చేశారు వేణుమాధవ్. అలాగే ఆయన బాగా పాపులర్ అయిపోయారు. ఇది ఒక టెక్నికల్ ఎక్విప్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. దాన్ని ఆ పక్కన ఉంచేసానండి. దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవట్లేదు, అనుకరించలేను కూడా ఇప్పుడు. మిమిక్రీ మొత్తాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారు కంప్లీట్. బట్ లోపల ఉంది, అది అవసరానికే ఉపయోగిస్తున్నాను ఆ సిచ్యువేషన్ రీచ్, అంతే తప్ప మిమిక్రీ చేయను. మిమిక్రీ శేషు, షేకింగ్ శేషు, సుప్రీం శేషు అయ్యాను. ఆ సుప్రీం శేషు అంటే గుర్తొచ్చింది. అదేమిటంటేనండి, మా టీవీలో 18వ తారీఖు నుంచి టెలికాస్ట్ అవుతుంది, ఫిబ్రవరి 18. అందులో జబర్దస్త్ లాంటిదే ఒక షో కన్నడ ప్రొడ్యూసర్స్ వచ్చి స్టార్ట్ చేశారు. ఎలాగ ఒక ప్రోగ్రాం చేద్దాం జబర్దస్త్ లాంటిదని వాళ్ళు అనుకుని, ఎవరున్నారు ఇప్పుడు అంత బాగా చేసేవాళ్ళు, మనకు కావాలి కదా, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది, అందులో వాళ్ళు ఇందులోకి రారు. అంతకుముందు ముదురులు చేశారండి, అందులోనూ వాళ్ళందరూ మానేశారు, వాళ్ళని తీసుకొచ్చి స్టార్ట్ చేయండి. ఎవరెవరు? ధనరాజ్, వేణు, అదుర్స్ రఘు, షేకింగ్ శేషు, చలాకీ చంటి, వీళ్ళందరూ మానేశారు. వాళ్ళందరూ ముదురులే. అయితే ప్రోగ్రాం పేరే దేశ ముదురులను పెడదాం, జబర్దస్త్ కాకుండా దేశ ముదురులను పెట్టి మనం స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసి పిలిపించి స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళు సుప్రీం సినిమాలో చేసావు కదా నువ్వు, బాగా క్యారెక్టర్ పేరు వచ్చిందిగా, సుప్రీం స్టేషన్ పెట్టేద్దాం ఈ కార్డు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు పెట్టి స్టార్ట్ చేశారు. రేపు సాటర్డే 9:30కి టెలికాస్ట్ అవుతుంది. మీ కుటుంబ నేపథ్యంలో మీ తండ్రి గారు కర్ణంగారి సార్ చెప్పారు, ఫ్యామిలీ విషయాలు మీరు ఏమైనా మా ప్రేక్షకులు షేర్ చేసుకుంటారా? ఫ్యామిలీ విషయాలంటేనండి, ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత నా భార్యను దూరంగా పెట్టేశానండి.
అదేంటండి? నేను బతకడమే కష్టంగా ఉంది ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు ఫ్యామిలీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వాళ్ళని రోడ్డును పాడేయాలిగా. మా మామగారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేసి నేనంటూ అక్కడ స్థిరపడితే ఫ్యామిలీని తీసుకెళ్తాను. ఆ ఉద్యోగం రిజైన్ చేశాను కదా, కష్టం అనుకోకుండా కొన్నాళ్ళు పోషించండి, మీ అమ్మాయి. నేను అక్కడ స్థిరపడితే తీసుకొచ్చేస్తాను హైదరాబాద్. స్థిరపడలేదనుకోండి అక్కడే చావనైనా చేస్తాను తప్ప వెనక్కి రాను అని ఛాలెంజ్ చేసి వచ్చి స్థిరపడ్డాక ఇప్పుడు ఫ్యామిలీని తీసుకొచ్చేసి ఇక్కడే ఉంటున్నానండి హైదరాబాద్లో. నేను, నా భార్య, నా కూతురు. గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.